తర్వాత లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్కి వస్తే కూడా రీసెంట్గా వచ్చిన ఒక అమ్మాయి కూడా నీ గురించి నా ఇంటర్వ్యూలో చెప్పింది, ఇంకా వేరే అదర్ ఇంటర్వ్యూస్లో కూడా లైక్ మాట్లాడడం జరిగింది. తమ్నైల్స్ అన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి. యాక్చువల్లీ మీరు నమ్ముతారో నమ్మరో, తను ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత వస్తా ఉంటాయి టీవీలో సజెషన్స్ వస్తా ఉంటాయి కదా, నేను చూసి నవ్వుకుంటూ ఉంటా. తిన మాట్లాడేది కానీ, వాళ్ళ మాట్లాడేది కానీ, ఎందుకంటే తమ్నైల్స్ అవన్నీ తెలుసు కదా, అవును. డ్రైవ్ చేయాలి. సో నేను ఆబ్వియస్లీ నేను ఇదిగానే ఉంటా. సో నేను చూసి మెయిన్ నవ్వుకుంటా అనమాట. ఓకే. 1, 2 ఇట్లా మాట్లాడుతుంటే నేను నవ్వుతా ఉంటే తను సీరియస్ అవుతుంటే, నవ్వుతావేంటి నువ్వు అది ఇది అని చెప్పి. రీసెంట్‌గా కూడా ఏదో అయితే వాళ్ళకి కాల్ చేసి తమ్నైల్ మార్చమని చెప్పిందనమాట. అవునవును, చెప్పింది. సో అవన్నీ కామన్, అది డ్రైవ్ చేయాలి, వాళ్ళకి వ్యూవర్‌షిప్ కావాలి. సో కానీ బయట జరుగుతున్న జనాలకి, అంటే చూస్తున్న జనాలకి ఇదంతా తెలియదు కదా. అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు, అందరు ఎట్లా మాట్లాడుతున్నారంటే చందన అనే అమ్మాయి ఒక 2-3 అబ్బాయిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా ఉన్న పర్సన్ ఎవరైతే సమ్వన్ అని చెప్పిందో ఆ పర్సన్ దాన్ని ఇంత, అంటే ఆ కమెంట్స్ కానీ దాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నాడు, ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలీదు. నేను చెప్తా, అరే వీడిని ఫ్యాన్ లా ఉన్నాడు, లైక్ గుట్ అని చెప్తా. ఒక పర్సన్ ఉంటాడు, ఐడి గుర్తులేదు, ఇంత పెద్ద కామెంట్ పెడతాడు అనమాట. ఓకే, మీరు సూపర్ అక్క, ఐ లైక్ యూ అక్క, మీ డ్రెస్ అంటే ఒక్కటే కామెంట్ ప్రతి వీడియోకి పెడతాడు పాపం. ఫస్ట్ కామెంట్ పెడతాడు, అంటాడు మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ అక్క, ఫస్ట్ కామెంట్ అక్క అని పెడతాడు. అట్లాంటి వాళ్ళు అంటే గెయిన్ చేసుకున్నావు నువ్వు. అంటే అసలు నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియని ఒక పర్సన్ నిన్ను ఒక వీడియో చూసి నేను ఇష్టపడుతున్నాడు. సో నువ్వు అంటే ఒక ఫ్యాన్, అంటే లైక్ నిన్ను ఒక వాళ్ళు అభిమానించి ఒక పర్సన్ నువ్వు గెలుచుకున్నావు. సో ఆబ్వియస్లీ నువ్వు లైక్ కొట్టడం, రెస్పాండ్ అవ్వడం చెయ్యని చెప్తాను. ఎందుకంటే అంటే నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని చూసి ఫస్ట్ తను నీకు టైం ఇస్తున్నాడంటే డెఫినెట్ గా ట్రూ ఫాలోవర్ అయి ఉంటాడు కదా. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, నిన్ను ఫాలో అవుతున్నాడు జెన్యూన్ గా. ఇంకా చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేస్తారు, వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను. ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంటది, అది కూడా ఉంటది అనమాట. ఓకే, ఎక్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు అని చెప్పి, అదే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ వేరే ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంటారు నీకు వేరే పని లేదా, ఎప్పుడు ఇదే కామెంట్ పెడతావు అని చెప్పి. అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఓకే. సో ఇంకో విషయానికి వస్తే, ఇంతకు ముందే తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఒక సిచ్యువేషన్ ని. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత, తను వెళ్ళింది యాక్చువల్గా ఆ రోజు తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు. సో తిన అక్కడే ఎందుకుంది అని చెప్పేసి ఆ అమ్మాయి తినని షూట్ చేసింది, అప్పుడు పక్కన కూడా మీరే ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. యాక్చువల్లీ బయట జనాలకి ఇదంతా తెలీదు. ఇప్పుడు అంటే వీళ్ళు యాక్చువల్లీ ఫ్రెండ్స్ లానే ఉన్నారు. మా ఇద్దరికి ఏం ఎనిమిటీ లేదు. నేను ఎందుకున్నానంటే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు అన్న పాయింట్ లో, వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు స్టేషన్ లో అన్న పాయింట్ లో ఆమెకు తోడుగా ఉందామని నేను ఉన్నాను. ఏంటంటే వాళ్ళ మదరే కాల్ చేసి తనని అక్కడికి పిలిపించింది. అది ఆబ్వియస్లీ కన్సర్న్. అది తనేమో చాలా ఫోర్స్ గా ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి, పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లో ఉంటది కదా, అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి నా టీ షర్ట్ పట్టుకుంది. అంటే అది ఇప్పుడు తన పర్స్పెక్టివ్, తను పట్టుకునే ఉన్నారా మీరు? అప్పుడు లేను, తర్వాత వచ్చాను. అంటే నేను ఆఫీస్. సో తను అలా పట్టుకుంటుంది, వెనక నుంచి ఒక అమ్మాయి షూట్ చేస్తుంది. దేనికి నాకు అది ఇప్పటికీ అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లతో నువ్వు పడలేవు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా, మేము చూసుకుంటాంలే తనని అని చెప్పేసి నన్ను పంపించేశారు. బట్ స్టిల్ నేను తన సిచ్యువేషన్ లో వదిలి వెళ్ళలేక తినని తీసుకొని వెళ్ళా నేను మళ్ళీ పిఎస్కి. పిఎస్ బయట ఒక పాన్ షాప్ దగ్గర తను, నేను, ఇంకొక బ్రో ఎవరో ఉన్నారు తెలిసిన అతను, మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటుంటే తను మళ్ళీ బండి మీద వచ్చి మళ్ళా నన్ను వీడియో తీస్తుంది. దేనికి? మా ఇద్దరిని తీస్తుంది వీడియో. యాక్చువల్లీ తను నేనేం తప్పు పట్టాను, అమ్మాయి నేను తప్పు పట్టాను. నేను అసలు కాకపోతే ఏంటంటే అదొకటి క్వశ్చన్ మార్క్, ఆ రోజు ఎందుకు అట్లా చేసిందని నాకు అర్థం కాలేదు. కొంచెం కన్సర్న్ చూపిస్తా ఆ అమ్మాయికి, మేబీ తను ఫేస్ చేసి ఉండొచ్చు, స్ట్రగుల్ అయి ఉండొచ్చు, ఏదైనా. అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఏంటనేది నేనే నీకు ఎన్నిసార్లు చెప్పలేదు. నేను యాక్చువల్ గా తినతో మాట్లాడిన ప్రతిసారి, అంటే ఎందుకురా ఇట్లాంటి దానిలో నువ్వు విరుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన ప్రతిసారి, అక్క పాపం అక్క, తన లైఫ్ నిజంగా తనకి ఎంత బాధ ఉంటే అట్లాంటి రిఫ్లెక్షన్స్ వస్తే తన మీద, మేబీ తన ఎంత డిప్రెస్డ్ ఉండాలి, లేకపోతే తన ఎంత ఫేస్ చేసి, లేకపోతే మేబీ
ఇద్దరిది మనం తప్పు అనొచ్చు, ఇద్దరిది తప్పు కాకపోయి ఉండొచ్చు, తప్పు చెప్పలేం మనం అది. సో తన పర్స్పెక్టివ్ వేరే అయి ఉండొచ్చు, అది ఎట్లానో ఉంటది. సో ఆ టైంలో తను అట్లా చేస్తుంటే నేను అన్నా, మాట్లాడదాం కావాలంటే రమ్మ, నేను ఎట్లా రామ్మ మాట్లాడతాను, తను వీడియో తీస్తుంటే రా మాట్లాడతాను అన్నాను నేను, నాకేం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు కదా. ఏంది మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. అవును. సో తన పర్స్పెక్టివ్ ఏంటో నాకు తెలుస్తుంది కదా, అసలు తను ఎందుకు చేస్తుంది. మేబీ తను అట్లా డ్రైవ్ చేసే వాళ్ళు వెనకాల, తన వెనకాల ఎవరు ఉన్నారని మనకు తెలియదు కదా. అవును. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయొచ్చు, అట్లా చేస్తుంది తను, ఎందుకు వచ్చింది, నువ్వు ఉండాలి కదా, ఇట్లాంటివన్నీ ట్రిగర్ చేస్తాయి కదా ఆబ్వియస్లీ. తను అన్నట్టు వాళ్ళ మదరే కాల్ చేసిందంట, ఏం మేము వాళ్ళ మదర్ కాల్ చేసి తనేం ట్రిగర్ చేస్తూ మాట్లాడిందో మనకు తెలియదు కదా. తెలీదు. అంటే అంత ఫోర్స్ గా వచ్చి తినని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు తనే వాళ్ళ మదర్ ఏం ట్రిగర్ చేసిందో మనకు తెలియదు కదా. అవును. ఈవెన్ నేను కూడా 1 o'clock వరకు నేను ఆ రోజు ఆ ఇష్యూ అయినప్పుడు. బట్ యాక్చువల్ గా ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు కూడా చందన ఆ అబ్బాయి కోసం స్టేషన్ కి వెళ్ళింది. అసలు ఇప్పుడు ఒక సాంగ్ చేశారు, ఏ హీరో ఏ హీరోయిన్ కోసం వెళ్ళటారు, లేకపోతే హీరోయిన్ హీరో కోసం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఏది లేనప్పుడు అసలు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉండాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా మీరనే పర్సన్ తన వెంటే ఉన్నారు అనేది ఎవరు రివీల్ చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటి ఏంటంటే పక్కనే ఉంటాడు, తనకి షూరిటీ పెట్టి నేను తీసుకొచ్చా బయటికి. అవునవును, ఇందాక అదే చెప్తుంది. తనకి షూరిటీ నేనే పెట్టాను ఆ బెయిల్ టైంలో. ఓకే. తనతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఏమీ లేదు తినకి. నేను అడిగితే ఒకటే ఇట్లా చాలా ఇష్యూ ఉంది, ఎవరు తన ఫ్రెండ్స్ ఎవరు ముందుకు రావట్లేదు, ఓకే పెడతాను నేను. ఇప్పుడు తను జెన్యున్ గా ఉంటే నేను పెడతాను, నాకేం ప్రాబ్లం. నేను పెట్టడమే కాదు, నా ఫ్రెండ్ తో నేను పెట్టించా, సెకండ్ షూరిటీ నా ఫ్రెండ్ తో పెట్టించా. నా ఫ్రెండ్ ఆ పర్సన్కి అసలు ఎవరో కూడా తెలియదు, సంబంధమే లేదు. ఒకసారి క్రికెట్ ఆడాము అంతే, సాంగ్ చేసిన తర్వాత ఒకసారి క్రికెట్ ఆడాము మొత్తం మేము ఆ బ్యాచ్ మొత్తం సాంగ్ చేసిన. అప్పుడు ఇంకొక రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది, ఏంటంటే తను డబ్బులు గాల్లోకి ఎగరేయడం వల్ల యాక్చువల్లీ ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది. అదంతా చేస్తున్నప్పుడు అసలు చందన రియాక్ట్ అవ్వదా, చందన అసలు మాట్లాడదా అంటే కాదు అంటే ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యుండి కూడా వీటన్నింటిని ఎంకరేజ్ చేస్తుంది. మేబీ ఇప్పుడు చందన ఇంత ఏమంటారు ఫినాన్షియల్ గా సెటిల్ అవ్వడానికి కారణం కూడా తనే అయి ఉంటాడు అని చెప్పి కూడా మాటలు వచ్చాయి. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను సేమ్ క్వశ్చన్ అడిగిన, డబ్బుల కోసమే మాట్లాడుతున్నారు అన్నట్టుగా. ఈ సోఫా నేనే కొనుక్కున్నా, ఆ టీవీ కూడా నేనే కొనుక్కున్నా, హోమ్ థియేటర్ మొత్తం నేను ఈఎంఐ కట్టుకుంటాను. నేను అదే ఆ టీవీకి ఈఎంఐ కార్డుగా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, ఇక్కడే ఉన్నాడు, రీసెంట్ గానే క్లియర్ చేశారు అయిపోయింది.